గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా బలభద్రపురం గ్రామంలో పలు ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి పనులు ప్రారంభించి సమగ్ర గ్రామీణ అభివృద్ధిపై తమ నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఈ కార్యక్రమాల కోసం సంస్థ మొత్తం 40 లక్షల వ్యయం చేసింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలను గౌరవ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంత మార్కెట్ మరియు వేలంపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొత్త బోరు బావులను ప్రారంభించి ఈ ప్రాంతాల్లో ఎన్నాళ్లుగానో ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. ఈ బోరుబావుల ద్వారా వందలాది కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. గ్రామ పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్తో పాటు ట్రాలీని విరాళంగా అందించింది. ఈ వాహనం ద్వారా చెత్త నిర్వహణ, పారిశుద్ధ్య పనులు, గ్రామ సంరక్షణ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేపట్టబడనున్నాయి. సురక్షిత తాగునీటి అందుబాటుకు మరో కీలక చర్యగా తాతానగరం ప్రాంతంలో ఆర్ఓ తాగునీటి ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ ఆర్ఓ ప్లాంట్ పూర్తయిన అనంతరం బలభద్రపురం గ్రామస్తులకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రానుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, అలాగే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొని కార్పొరేట్ సంస్థలు, స్థానిక పరిపాలన మధ్య ఉన్న సమన్వయాన్ని స్పష్టంగా చూపించారు. సభలో మాట్లాడిన గ్రాసిమ్ సంస్థ ఉన్నతాధికారులు గ్రామ సంక్షేమమే తమ సిఎస్ఆర్ విధానానికి కేంద్ర బిందువని స్పష్టం చేశారు. బోరుబావులు, అదేవిధంగా దొంతమూరు, బలభద్రపురం గ్రామాలకి మార్కెట్ షెడ్ ట్రాక్టర్లు ఇవ్వడం, ఈ కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రతినిధి కార్తీక్ గారికి, వేదిక పైన ఉన్న ఎంపీపీ గారికి, వేణమ్మ గారికి, సుబ్బారెడ్డి గారికి, దత్తుడు సుబ్బారెడ్డి గారికి, సర్పంచ్ గారికి, మిగిలిన వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు, వేదిక ముందున్న బలభద్రపురం వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో వారు కొన్ని నిధులు వెచ్చించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయాలనేది ప్రభుత్వ ఆదేశాలకు అనుసరించి వారు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలని వారు ఇక్కడ చేయడం చూసాం.